హృదయారణ్యంలో నే కృంగిన సమయంలో, హృదయారణ్యంలో నే కృంగిన సమయంలో విలపించుచున్నది అంతరాత్మ, అంతరాత్మ వినిపించుచున్నది. కేక నాకు, ఒక కేక నాకు, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. విలపించుచున్నది అంతరాత్మ, అంతరాత్మ. నాకు బలం ఉందనే అహంకారంతో నిన్ను నమ్మలేదయ్యా. నా అహంకారమే నన్ను పాతాళంలోకి విసిరేసింది. ఆ పాతాళం నుండి నన్ను పైకి తెస్తున్నావయ్యా, తీసుకొని వస్తున్నావు. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యముల్. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యముల్. నాకు చూపు సరిగా ఉన్నప్పుడు నా కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. బైబిల్ చదువు, బైబిల్ చదువు అని నా ఆప్తులు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు చదవాలి, ఏముందని బైబిల్ చదవాలన్నానయ్యా. కనుదృష్టి పోయాక, కనుదృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. విలపించుచున్నది అంతరాత్మ, అంతరాత్మ. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతముల్. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతముల్. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ గీతముల్. ఎందరి ముందో మిమ్మల్ని అవమానపరుస్తూ దూషించానయ్యా, ద్వేషించాను. అందుకే నా గొంతు పెగల్చలేకపోతున్నానయ్యా, నా గొంతు మోగబోయింది. విలపించుచున్నది అంతరాత్మ, అంతరాత్మ వినిపించుచున్నది నీ స్వరము నాకు, నీ స్వరము నాకు. నాదు చెవులు వినగలిగినప్పుడు నీదు వాక్యము వినకుంటిని. నాదు చెవులు వినగలిగినప్పుడు నీదు వాక్యము వినకుంటిని. వినికి
వాక్యముల్ విందామని ఉంది నీ వాక్యముల్. అవును ప్రభువా, నీ వాక్యములు వినిపించినప్పుడల్లా నా రెండు చెవులు గట్టిగా మూసుకునేవాడిని. అందుకే ప్రభువా, నాకు చెవిటితనం వచ్చింది. నా చెవులు సరిగా వినిపించకుండా పోయాయి. వినిపించుచున్నది స్వరము నాకు, నీ స్వరము నాకు. ఎక్కడ నీ వాక్యము వినిపించినా తప్పకుండా వింటానయ్యా, తప్పకుండా వింటానయ్యా. నన్ను క్షమించయ్యా. నేను రోగిగా పడి ఉన్నప్పుడు, నేను రోగిగా పడి ఉన్నప్పుడు చూడలేదు ఏ మనుషుడు. పిలువంగానే బదులిచ్చి, పిలువంగానే బదులిచ్చి ఆదరించాడు నా యేసుడు, ఆదరించాడు నా యేసుడు. అవును యేసయ్యా, మనశ్శాంతి అయినా ఇవ్వని అడిగిన వెంటనే మనశ్శాంతినిచ్చావయ్యా, సంపూర్ణ మనశ్శాంతినిచ్చావు తండ్రి. వినిపించుచున్నది స్వరము నాకు, నీ స్వరము